వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యాహ్న భోజన బిల్లుల కోసం వంట కార్మికులు ఆందోళన. చిన్నారును ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి, నీలం మధు. విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం, కూలిన ఎయిర్ ఇండియా విమానం, బిల్డింగ్పై కుప్పకున్న విమానం, 20 మంది మెడికల్ మృతి. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు 108 కలశాల పూజ నిర్వహించి బాజా భజంత్రీలతో వాసవీమాత నామస్మరణతో పటాకులు కాలుస్తూ స్థానిక హనుమాన్ దేవాలయం నుండి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు మహిళలు ఏకరూప దుస్తులు ధరించి 108 కలశాలతో పాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా వాసవీమాత దేవాలయం వరకు తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 108 కలశాలతో పాటు 150 లీటర్ల వివిధ రకాల పండ్ల రసాలతో తయారు చేసిన పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా నగరేశ్వర దేవాలయంలో శివాభిషేకం, పంచముఖ హనుమాన్ దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తొడుపునూరి నగేష్, ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్లు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం అనేక విధంగా దినదినాభివృద్దిగా చెందటం జరుగుతుందని, నేడు దేవాలయ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని, నేటి నుండి 3 రోజుల పాటు వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని వారు కోరారు. ఇక నేడు 108 కలశాలతో అభిషేకం, 150 లీటర్లతో వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించడం జరిగిందని, ఇక రేపు ఉదయం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు సూచించారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నట్టు తెలిపారు. వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, రైతులంతా సంతోషంగా ఉండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తొడుపునూరి నగేష్, దేవాలయ కమిటీ అధ్యక్షులు రాజేశ్వర్, ఆలయ కమిటీ సెక్రటరీ సొసైటీ డైరెక్టర్ రఘురాములు, మాజీ సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, హనుమయ్య, బాలేశం, నాగభూషణం, వీరేశం, ఐత పరంజ్యోతి, బచ్చు సుదర్శన్, తొడుపునూరి మహేష్, మంచికట్ల వెంకట్రమణ, శ్రీనివాస్, రాజు, రాఘవ, నర్సింలు, కాసం చందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినము. కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మించి 20 సంవత్సరం కావస్తున్నది. ఇది 20వ సంవత్సరము. సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 108 కలశాలతో అభిషేకము మరియు 108 పంచామృతాలతో అభిషేకం జరిగినది. మరియు ఈరోజు శివతాండవ కార్యక్రమం ఉంటుంది. ఈ తర్వాత భోజనాలు ఉంటాయి. ఇంత కార్యక్రమం సాగించడానికి ధన్యవాదాలు. ఈ యొక్క అమ్మవారి దయ వల్ల ఈ గ్రామము, చుట్టుపక్కల గ్రామాలందరూ సుభిక్షంగా ఉన్నారు. వర్షాలు కానీ, పంటలు కానీ అన్ని విధాల సుఖ సంతోషంతో ఉండడానికి కారణమైన అమ్మవారికి ఎప్పటికీ మేము కృతజ్ఞత ఉంటామని, అమ్మవారి కృప మా మీద ఎప్పటికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జయవాస. ఈ అమ్మవారి ఆలయాన్ని కట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా 3 రోజులు జరుపుకుంటాము.
ఈరోజు మొదటి రోజు హనుమాన్ దేవాలయం నుండి 108 కలశాలతో మహిళలు ఏకవస్త్ర ధారణతో మరి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. అలాగే 108 లీటర్ల పంచామృతాలతో అభిషేకం ఉన్నది. తర్వాత ఈరోజు మరి శివతాండవం అనేటువంటి గొప్ప కార్యక్రమం కూడా మనం తిలకించబోతున్నాం. తర్వాత ఈ రకంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి కృప అందరిపైన ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై నిబద్దతతో పనిచేస్తుందని షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. షర్లింగంపల్లి డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షర్లింగంపల్లి కార్పొరేటర్ సుజాత నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన సురభి కాలనీలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫామ్లను షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమని అన్నారు. విద్యార్థులకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారని, అందుకు తన వంతు సహకారంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో స్పోర్ట్స్ మెటీరియల్ అక్షరాల ₹1,00,000 విలువగల స్పోర్ట్స్ మెటీరియల్ను షర్లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షర్లింగంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం రత్నకుమారి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బల్వంత్ రెడ్డి, సురభి కాలనీ ఎంపీపీఎస్ హెచ్ఎం పాండురంగారెడ్డి, వార్డు మెంబర్ శ్రీకళ, వెంకటేశ్వర్లు, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సెంట్రల్ పార్క్ ఫేజ్ 2 ప్రెసిడెంట్ అరుణ, జనరల్ సెక్రటరీ వేణు, ఉపాధ్యాయులు లక్ష్మి, ఉదయకుమారి, దుర్గాభవాని, సూర్యప్రభ, వీరేశం, కేశవరెడ్డి, అష్రఫ్, మౌనిక, వనిత, విజయ, మాధవి, పూజిత, మహేశ్వరి, మల్లికాంబ, ధనలక్ష్మి, పద్మావతి, కరుణ, పద్మజ, పద్మకుమార్, విజయ, సిద్దిరామేశ్వర్, నర్సింలు, స్థానిక మహిళలు లక్ష్మి, జయమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్సుమాటలు తెలియజేస్తూ చిన్నారులందరికీ మరి ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి అందరికీ స్వాగతం తెలుపుతూ మీ అందరికీ ఆశీస్సులు ఇస్తూ మరి రాబోయే రోజుల్లో మీరు అందరూ మంచి చదువు చదివి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని కాంక్షిస్తూ మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రతి ఒక్క విద్యార్థికి పాఠ్య పుస్తకాలు అలాగే స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి మన పాఠశాలలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాటలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా థ్యాంక్ యూ. సభా అధ్యక్షులు సోదరుడు బల్వంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు, మరి హెచ్ఎం గారు రత్నప్రభ గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థులందరికీ మరి 10th క్లాస్ విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం, 10th క్లాస్కి స్వాగతం చెప్తూ మరి ఈరోజు గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా మన స్కూల్లో ప్రతి విద్యార్థికి కూడా స్కూల్ యూనిఫామ్తో పాటు స్కూల్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి షర్లింగంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో మనం జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే కానీ అధికారులే కానీ ఉపాధ్యాయులు కానీ మీ మేలు కొరకు అనునిత్యం పనిచేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మన ఉపాధ్యాయులు. మరి వాళ్ళందరూ కూడా చెప్పిన విధంగా, సూచించిన విధంగా మీరందరూ కూడా
మంచి శ్రద్ధాభక్తితోని చక్కగా మంచి చదువులు చదివి ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళాలని మీరందరూ కూడా డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ కోరుతున్నాను. థ్యాంక్ యూ. చేగుంట మండలం రాంపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ భాస్కర్ ముదిరాజ్ కుమారుడు కుమార్తె వస్త్రాలంకరణ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉల్లెంగుల సాయి కుమార్, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, విలేజ్లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరు దిగండి, ఎవరు మిస్ కావద్దు, అందరు దిగండి. అందరండి. స్వామి కాశపైన స్వామి శేఖర్ నవీన్ రండి. ఇది చెబుతామంటారు సోషల్ మీడియా తమ్ముడు చేగుంట మండల కేంద్రంలో గల వివిధ స్కూల్లో వంట వండేవారు ఈ రోజు చేగుంట ఎంఈఓ ఆఫీస్ దగ్గర సిఐటియు బాలమణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు బాలమణి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కింద వివిధ స్కూళ్లలో వంట వండుతున్న వారికి ఇప్పటి వరకు బిల్లులు సరిగా చెల్లించడం లేదు. మరి రేపటి నుండి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. వీరి దగ్గర డబ్బులు లేవు. వీరు ఎలా తెచ్చి వండుతారు? ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు వచ్చి పిల్లలకు మంచి భోజనం, రుచికరమైన భోజనం పెట్టాలని చెబుతారు. కానీ వీరికి బిల్లులు చెల్లించడం లేదు. ప్రభుత్వం వెంటనే బిల్లును ఇవ్వాలని వారు కోరారు. ఇక ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎంఈఓ గారి దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఈ మెదక్ జిల్లాలో ఎక్కడైనా మధ్యాహ్నం స్కూల్లో వంట చేసే వాళ్లకు ఎక్కడ కూడా డబ్బులు రాలేదు. ఇప్పుడు స్కూలు మళ్ళా స్టార్ట్ అయింది. స్కూలు బంద్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ మరి మధ్యాహ్నం స్కూల్లో వంట చేసే వాళ్లకు బిల్లులు ఇవ్వకపోవడము ఈ ప్రభుత్వం సిగ్గుసేటు. ఇప్పుడు మళ్ళా నాణ్యమైన ఫుడ్ పెట్టాలని చెప్పి ఫస్ట్ స్కూళ్ళకు మరి కలెక్టరు, ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు పోయి స్కూళ్ళనే ఎట్లా చేసిరని చెప్పి నాణ్యంగా చేయాలని చెప్పి చెప్తారు. మరి బిల్లులు రాంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే పెండింగ్ లో ఉన్న బిల్లులు స్కూలు ప్రారంభం అవుతుంది కదా, మేలోనే జూన్ ఫస్ట్ వీకులనే మరి బిల్లులు వేస్తే ఆ డబ్బులు తీసుకొని పోయి మరి కిరాణం సామాను, కూరగాయలు తెచ్చి వంట చేసి పెట్టేవాళ్ళు. మరి రేపే స్కూల్ తీస్తారు, రేపు వంట చేయాలి. మరి పప్పులు లేవు, నూనె లేవు, కూరగాయలకు డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు మేము అడిగితే మరి మీరు డబ్బులు తెచ్చుకోవాలి, చేయాలని చెప్పి చెప్తారు. ఇప్పటికే మిత్తికి తెచ్చి వంట చేసి పెట్టుడైతుంది. చాలా ఈ ఫుడ్ ఎప్పుడైతే మధ్యాహ్నం స్కూల్లో వంట చేయాలని చెప్పి ఎప్పుడైతే ఈ పథకం వచ్చిందో అప్పటి నుంచి
అట్లనే జీతాలు ఒక రకంగా బిల్లులు ఒక రకంగా వెయ్యాలి. ఆ స్టేట్మెంట్ కూడా మరి ప్రతి ఒక్క స్కూలుకు కూడా ఇయ్యాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. చేగుంట మండల కేంద్రంలో గల కన్యకా పరమేశ్వరి గుడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దేవి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ గురించి, ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడటం జరిగింది. చేగుంటలో మా ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు ఇప్పటి వరకు ఇవ్వటం లేదు. మేమిస్తామని వెళ్లినా కానీ ఇక్కడికి రానివ్వటం లేదు. ఇక్కడ ఉన్నవారు ఎమ్మెల్యేలలాగా అన్ని కార్యక్రమాలు అతనే చేస్తున్నాడు. మాకసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారో ఏంటో అర్థం కావటం లేదు. ఇందిరమ్మ ఇండ్లు 600 స్క్వేర్ ఫీట్లు ఉంటేనే కట్టాలని అంటున్నారు. దీని వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచికల్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, మాజీ జడ్పీటీసీ మోతం శ్రీనివాస్, మండల యూత్ ప్రెసిడెంట్ యాదవ్, పట్నం తనీషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నది పరిస్థితి. చెప్పేదేమో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద కథలు, చేసేదైతే ఏం లేదు. ఇవాళ చాలా ఘోరమైన పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టిండ్రు. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో పోతే ఆ ఇళ్ళకి ఇదివరకు అసలు ఇన్ని రోజులు అవుతుంది పేరు పెట్టుకుంటారు. అదిగో వచ్చే ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి ఏదో పూసి చూపిస్తుంది తప్ప చేసింది లేదు, పోయింది లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ పెడితే లీస్ట్లో రానోళ్ళు కూడా ఇవ్వాలి. మరి ఈ మన జిల్లాలనే రామాయపేటనే మరి నాకు రాలేదని మనస్తాపం చెంది పాపం ఈ పేదోడు గైడ్ లైన్స్ లేక మరి అధికారులు ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు, ఒకసారి అంటారు టార్పాలు కప్పుకుంటా అంటారు, ఇంకోసారి అంటారు ఏమి లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. మరి దీని వలన చాలా మంది ఆశ కొద్దీ మరి కొద్దో గొప్ప బరంతులు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి 68 గజాలే ఉండాలి, మరి ఇంతనే పొడుగు ఉండాలి, ఎంత 600 స్క్వేర్ ఫీట్లే ఉండాలి. ఒక్క ఫీట్ తక్కువ ఉండద్దు. ఒక్క ఫీట్ ఏంది అసలు? అది వ్యవహారం కట్టుంటదా? అట్లుంటదా? అట్లుండొచ్చిన మరి వాళ్ళంటే ఒక గజం ఎక్కువ కట్టుకుంటారు సొంత డబ్బులు. నువ్వు ఇచ్చేకాడికి అది కూడా క్లారిటీ లేదు. ఇలా తోటలో కూడా మరి ఆడ కూడా ఒక మనస్తాపం చెంది నాకేదో వస్తుంది అని చెప్పి ఆయన బేస్మెంట్ చేసుకున్న తర్వాత కూడా అది కూడా రాలేదు. ఏడ పోయినా కానీ అసలు విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలలో ఇలా మీరు పేపర్లో పొద్దుగాల చూసుంటారు.
మొత్తం ప్రాంతాల్లో సెక్రటరీలు మేము జేబులకి వెళ్ళి పెట్టి అప్పలపాలవుతున్నాం. మేము ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది, ఒడ్డు మీద ఉన్నవి కూడా అమ్ముకోవాల్సి వస్తున్నాయి. అన్ని అందరు కలిసి మూకుమ్మడిగా తాళాలు తెచ్చి ట్రాక్టర్ తాళాలు తెచ్చి సరెండర్ చేసి కలెక్టర్ ఆఫీసులో ఇది ఇలా ఉన్న పరిస్థితి. ఇలా ఊర్ల పొండి తిరుక్కుంటా రాజకీయాలు చేసుకుంటా మరి ఉన్నది లేనిది ఉన్నట్టు చేసుకుంటా తప్ప మరి ఎక్కడ కూడా చేసింది లేదు. మరి ఇప్పటి వరకు కనీసం గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మరి కంప్లీట్ అయినాయి. కనీసం దాంట్లో పంచిపట్టున్నాం. అప్పుడేమో పంచని అప్పుడు మాకు కట్టినప్పుడేమో అప్పుడు పూర్తి కాలేదు. కనీసం తర్వాత ఇప్పుడు పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళకి బిల్లులు లేక మరి ఇంతకుముందు కట్టిన వాటిని కూడా మరి పంచే పరిస్థితిలో లేదు. ఇవాళ మరి ఇందిరమ్మ ఇల్లు అట్లున్నాయి. ఇంతకుముందు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా పంచే పరిస్థితిలో లేదు. దాన్ని పంచడానికి కూడా వెనక ముందు అవుతున్నారు. నువ్వు వంచల్లా, మంత్రి వంచల్లా, ఎవరు వంచల్లా కూడా అర్థమవుతలేదు. ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా ఊళ్ళో పోటీ తిరిగి మేమే ఎమ్మెల్యే లెక్క వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎక్కడోడక్కడ అది ఫీల్ అవుతున్నారు. ఇది వ్యవహారం ఇలా నడిచే పరిస్థితి ఉన్నది. వల్ల ఏది ఏమైనా ఇలా ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఎట్లా భరించాలి, ఎట్లా ముందుకు పోతుంది? 3 ఏళ్ళు ఆషామాషి కాదు కదా. ఇప్పటికే ఏడాదిన్నరకే ఇంత తిప్పలవుతున్నది. ఏడాదిన్నరకి ఇంత తిప్పలవుతుంది. ఇంకా 3.5 ఏళ్ళు మరి మేము ఎట్లా పోవాలని చెప్పి ప్రజలు అయోమయంగా ఉన్నారు. మరి ఇది మన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వ్యవహారం. మరి ఇప్పటికైనా కొద్దిగా గొప్ప ఆలోచించి ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి కనీసం అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడుంది. కనీసం ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు కావాల్సిందేందో ప్రజలకు తిరగండి, ఊళ్ళలో తిరగండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుంది. ఏదో హైదరాబాద్ నుండి రాజధాని నుండి మరి పొద్దున్న లేస్తే హెలికాప్టర్లో తిరుగుడు కాదు. మంత్రులు కూడా మరి వాళ్ళ సొంత జిల్లాలో ఎవరు కూడా ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న రాజనరసింహ కూడా ముఖం కూడా తెలియదు. ఇదివరకు మంత్రి కూడా తెలియదు. ఇలా పరిస్థితి జిల్లా మంత్రికి జిల్లాలో ఏ ఒక్క రోజు రాలేదు. ఇలా పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి గతంలో మరి జిల్లా మంత్రి అంటే తిరగని ఊరు ఉండకపో, తిరగని మండలం ఉండకపో, పెట్టని మీటింగ్ ఉండకపో, ప్రతి మీటింగ్లు పెట్టి మరి అన్నిటి గురించి కూడా మరి వ్యవసాయం వచ్చి వారికి వర్షాకాలం వచ్చిందంటే మరి రైతులకు మరి యూరియా కొనుగోలు కేంద్రాల కనుక మధ్య ఎట్లా తీసుకుపోవాలో మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరి బ్యాంకులతో మాట్లాడి దాని మీద కూడా మీటింగ్ పెట్టేది. స్కూల్స్ ఓపెన్ అయితే స్కూల్స్ మీద మీటింగ్ పెట్టేది. ప్రతి అంశం మీద కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ గతంలో పెట్టే పరిస్థితి ఉండే. ఇవాళ ఏది కూడా అగమ్య గోచరం, ఎవడు పట్టించుకునే నాదులు లేడు. జిల్లా మొత్తం అస్తవ్యస్తంగానే ఉన్నది తప్ప మరి ఈ జిల్లా మంత్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మరి జిల్లా మంత్రి ఏమో సంగారెడ్డి ఉంటాడు, ఆయన మరి ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వరంగల్ ఉంటుంది. మరి ఇలా పరిస్థితి ఇది ఎవరికన్నా ఆపద పడ్డా సంపద పడ్డా చెప్పే నాదులు లేడు. మరి మా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకేమో మరి మాకేమో గౌరవం లేదు. కనీసం ఏమవుతుంది ఎమ్మెల్యేలకు చెప్పకుండానే ఇలా పనులు జరుగుతున్నాయి అంటే అసలు ఇది వ్యవస్థ, ఈ ప్రోటోకాల్ ఏంటి, వ్యవస్థ ఏందని మరి చెప్పే నాదుడు కూడా లేడు. మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు మరి ఏ విధంగా గడుస్తుందో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు తప్ప మరి ఒరిగిందేం లేదు. జై తెలంగాణ. అహ్మదాబాద్లోని మెఘానీలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. ఇక బిల్డింగ్ పై కుప్పకుండా విమానం వలన 20 మంది మెడికల్ విద్యార్థులు మృతి చెందారు. అహ్మదాబాద్ లండన్ విమానం అహ్మదాబాద్లోని మెఘానీ నగర్లో కూలిపోయింది. ఇక టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోపే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై ఈ విమానం కుప్పకూలింది. దీంతో 2 అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ఆ భవనంలో ఉన్నటువంటి 20 మంది మెడికోల్ చనిపోయినట్టు తెలుస్తోంది. లంచ్ సమయం కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సంలో భాగంగా షెల్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదినగూడ ప్రభుత్వ పాఠశాలలో వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు ఎన్నిసార్లు పాఠశాలను సందర్శించినా పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటని అన్నారు. వరద ప్రభావితం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఈ రోజే మొదలైన స్కూళ్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం మాటలతో చెప్తుంటే దానికి భిన్నంగా మదీనగూడలో డ్రైనేజీ నీళ్ల మధ్యలో విద్యార్థులు గడపాల్సిన దుస్థితి వచ్చింది. ఈ సమస్య కాదు, బస్తీలో కూడా చిన్న వర్షాలు కురిస్తే మొత్తం నీటిమయమై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేలుకొని ఇలాంటి సమస్యను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరించాలని అన్నారు. ఇక లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బీజేపీ నాయకులు సురేష్ కురుమ, కేవీ కుమార్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బోరెల్లి ఎల్లమ్మ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరెల్లి మహేష్, మాతృమూర్తి బోరెల్లి ఎల్లమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి పరమపదించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు బోరెల్లి ఎల్లమ్మ గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మధ్యాహ్న భోజన బిల్లుల కోసం వంట కార్మికులు ఆందోళన. చిన్నారును ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి, నీలం మధు. విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. గుజరాత్ అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం, కూలిన ఎయిర్ ఇండియా విమానం, బిల్డింగ్ పై కుప్పకున్న విమానం, 20 మంది మెడుకో మృతి. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.